ఇవొచ్చి నేను మీకు చెప్పాను, నేను ఆల్రెడీ ఇది చూపించాను. నేను ఇది వాల్యూజన్ హైపర్ మార్ట్లో తీసుకున్నానని. ఈ ఫ్రాక్ వచ్చేసి నేను మీకు చూపించినప్పుడు స్లీవ్లెస్ అనమాట. చూడండి లెంత్ అనేది ఎలా వచ్చిందో, ఫ్లోర్ లెంత్ వచ్చేసింది మనకి ఈ డ్రెస్ అనేది. మొత్తం ఇది క్రష్ అనమాట. ఈ ఫ్యాబ్రిక్ వైజ్ వచ్చేసి ఇది క్రష్ ఫ్యాబ్రిక్. చూడండి డ్రెస్ అయితే ఇలా ఉంది టోటల్గా. హ్యాండ్స్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్. దీనికి మనకి దుపట్టా అండ్ ప్యాంట్ కూడా వచ్చింది. నేనైతే ఈ డ్రెస్ తీసుకున్నాను. ఇది ఆరెంజ్ అండ్ కొంచెం రెడ్ మిక్స్ లా ఉందన్నమాట డ్రెస్ వచ్చేసి. నాకు దీని కాస్ట్ వచ్చేసేసి జస్ట్ 750 రూపీస్ పడింది. దీన్ని నేను మొత్తం అల్ట్రేషన్ చేశాను అనమాట. హ్యాండ్స్ వేయడము ఇదంతా అల్ట్రేషన్ చేసిన తర్వాత ఇలా అయిందనమాట. ఇది వెయిట్ చేస్తే ఎలా ఉంటుందో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. ఇది నెక్స్ట్ ఇంకో డ్రెస్ చూపిస్తాను. నేను అక్కడ తీసుకున్న వాటిలో నెక్స్ట్ డ్రెస్ ఇది వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ అనమాట. ఇది మనకి ఓక్ పార్ట్ మొత్తము వర్క్ వచ్చేసి ఉంటుంది. మనకి డ్రెస్ ఏంటంటే ఇది నైరా కట్ అనమాట. మనకి ముందు మొత్తం ప్రిల్స్ వచ్చేసినాయి చూడండి. ఇక్కడ టోటల్ మొత్తం ప్రిల్స్ వచ్చేసేసాయి. నైరా కట్ మోడల్ ఇది. మనకి లెంత్ అయితే బాగా లాంగ్ లెంత్ ఉంటుంది. చూడండి లెంత్ కూడా మనకి అర్థమవుతుంది ఎంత లెంత్ ఉందా అనేది. నెక్స్ట్ వచ్చేసేసి ఇదిగో దీనికి మనకి ప్యాంట్ కూడా ఇస్తారనమాట, స్ట్రైట్ కట్ ప్యాంట్. నాకు ఇది ఫుల్ సెట్ తీసుకున్నాను నేను. ఈ ఫుల్ సెట్ వచ్చేసి నాకు 599 పడింది కాస్ట్ అక్కడ. దీనికైతే దుపట్టా రాదు, ఓన్లీ సెట్టే వస్తుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి నెక్స్ట్ డ్రెస్ చూపిస్తాను. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అనమాట. నేను ఈ డ్రెస్ మెటీరియల్ స్టిచ్చింగ్ అనేది చేశాను. మొత్తం చికెన్ వర్క్ వచ్చేసేసింది ఈ డ్రెస్ మెటీరియల్. నేను స్టిచ్చింగ్ చేసేసాను దీనికి మంచిగా దుప్పట్టా కూడా చాలా లాంగ్ వచ్చేసేసింది మనకి. అక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా తక్కువ కాస్ట్ ఉంటాయండి. ఇది ఫుల్ దుప్పట్టా వచ్చేసింది, మంచి లాంగ్ లెంత్ అనమాట దుప్పట్టా కూడా. దీని కాస్ట్ వచ్చేసి నాకు 500 పడింది అంతే. దీని కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఏం పడలేదు. సో నేనైతే ఈ 3 డ్రెస్సెస్ అనేది అక్కడ తీసుకున్నాను. వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీలో అనమాట. కాస్ట్ అయితే కాదు, అన్ని రీజనబుల్ కాస్టే. ఒకసారి ఇవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి మీకు నేను వేర్ చేసి చూపిస్తాను. మీకు ఎవరికైనా నచ్చినట్టయితే అక్కడికి వెళ్ళి మీరు షాపింగ్ చేసేసుకోండి, ఓకేనా. ఇది వచ్చేసి ఫస్ట్ డ్రెస్ అనమాట. నేనైతే దీనికి ప్యాంట్ వేర్ చేయలేదండి, లెగ్గిన్ వేసుకున్నాను. ఎందుకంటే మంచి లాంగ్ లెంత్ ఉన్నప్పుడు మనకి లెగ్గిన్ అనేది బాగుంటుంది. మనం ప్యాంట్ కూడా వేర్ చేసుకోవాలి, ఇది ఫుల్ సెట్ ప్యాంట్తో చేయాలి అనుకున్నప్పుడు మనం టాప్ హైట్ అనేది కొంచెం మర్చి కుట్టుకొని అప్పుడు ఆ స్ట్రైట్ కట్ ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే దీనికి లెగ్గిన్ అయితే పేర్ చేశాను. సో ఈ డ్రెస్ లుక్ అనేది ఇలా ఉంది. కలర్ అనేది చాలా అంటే చాలా బాగుందండి, మంచి మెరూన్ కలర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రెస్ మెటీరియల్. చూడండి డ్రెస్ మెటీరియల్ ఇది పీచ్ కలర్. అసలు చాలా అంటే చాలా బాగుంది. నేనైతే లైట్ కలర్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేయను, బట్ ఏంటంటే ఈ కలర్ ఎందుకో నచ్చింది, తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. దీనికి ఇంకా నేను ప్యాంట్ అనేది స్టిచ్ చేయలేదండి, జస్ట్ ఓన్లీ టాపే స్టిచ్ చేసుకున్నాను. ఎందుకంటే నేను దీనికి లెగ్గిన్ యూజ్ చేద్దామని. దుపట్టా అయితే చాలా బాగా వచ్చిందండి. అంటే తక్కువ కాస్ట్ డ్రెస్ మెటీరియల్ అయినా కానీ దుపట్టా చాలా లెంతీ వచ్చిందనమాట. దీనికి హ్యాండ్స్ వచ్చేసి నేను లాంగ్ పెట్టేశాను, అంటే చుడీ హ్యాండ్స్ కాకుండా లాంగ్ పెట్టేశాను అనమాట. చూడండి టోటల్గా డ్రెస్ అనేది ఇలా ఉంది. నెక్ వచ్చేసి డీప్ నెక్కే పెట్టేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి, ఇది లైట్ కలర్ డ్రెస్ అయినా కానీ. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రాక్ అనమాట. అసలు ఇది కూడా పార్టీ వేర్ అనమాట. మనం డైలీ యూజ్ చేయడానికి కన్నా అప్పుడప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది ఈ డ్రెస్. చూడండి ఎలా ఉంది డ్రెస్ అనేది. నాకైతే డ్రెస్ చాలా బాగుందండి, బట్ ఏంటంటే దుపట్టా కొంచెం చిన్నగా వచ్చింది. సో మనం దుపట్టా మంచిగా వేసుకునే వాళ్ళు రెడీమేడ్ దుపట్టా తీసుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి లెగ్గిన్ కూడా వచ్చిందనమాట. మనకైతే సరిపోదు ఈ దుపట్టా, జస్ట్ 2 మీటర్సే ఉంది. ఇంకొంచెం లెంతీ దుపట్టా అయితే బాగుంది అనిపించింది. సో టోటల్గా డ్రెస్ అయితే చాలా బాగుందండి. ఈ డ్రెస్సుల్లో ఏది బాగుంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి.